సినిమా నాకు రావడానికి గల ముఖ్య కారణం జగన్. థ్యాంక్ యూ జగన్. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్కి, కిట్టే బాబాయ్కి, తేజ విహాన్ అలియాస్ టీవీ కుమార్కి, లావణ్యారెడ్డి గారికి, రైటర్కి, భాస్కర్కి అండ్ పాండురంగారావు, సునీల్, రిషి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను భరించారు సెట్లో. నేను తిన్నా నిద్రపోయినా నన్ను లేపే వాళ్ళందరూ వీళ్ళంతా. నేను నిజంగా నిద్రపోయేవానండి, ప్రామిస్. ఏదో వీళ్ళందరి దయ వల్ల కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. ఫైనల్గా ఈ సినిమా ఏంటంటే May 15th రిలీజ్ కాబోతుంది. అందరూ చిత్రలహరి ప్రతి ఒక్కరు చూసుంటారు. 90s 80sలో ఉన్న వాళ్ళంతా అందరూ ఫోన్లో బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఈ మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం సపోర్ట్ చేసి మాలాంటి చిన్న ఆర్టిస్టులను కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. May 15th అందరూ చిత్రలహరిలో టీవీ చూడడానికి మా థియేటర్స్కి రండి. మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్మెంట్ చేపిస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. దూరదర్శిని కలిపింది ఇద్దరిని కదండి, ఆ రోజుల్లో చాలామందిని కలిపింది. ఇలా 90sకి వెళ్తే మాత్రం అందరూ నాలాంటి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇప్పుడు యూత్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బా, ఆ రోజుల్లో మనం పుట్టలేదే, ఇంత ఎంజాయ్ చేసారా, ఇప్పుడు అంతా ఊరికే టెక్నాలజీ వచ్చింది కానీ ఈ ఫోన్లు, ఈ ప్రేమల ఆప్యాయతలు లేకుండా ఉన్నవే, ఎవడ ఫోన్ ఆడు పట్టు కూర్చుంటున్నాం మనం అని ఫీల్ అవుతారు, చిన్న ఫీల్ అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇది May 15వ రిలీజ్ అవుతుందని థియేటర్లో. అందరూ కూడా ప్రేక్షకులు ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా హీరో సువీక్షిత్కి థ్యాంక్ యూ సో మచ్ డాడీ, లవ్ యూ సో మచ్. వీక్షిత్ రెడ్డి ఈయన పేరు. సుకుమార్ గారు అంటే ఈయనకి ప్రాణం, పక్కా జెన్యూన్ లవర్ అన్నమాట. అందుకు ఆ సుకుమార్ గారి పేరుని అనే అక్షరాన్ని తీసుకుని ఈయన పేర్లో కలుపుకున్నాడు. ఈ వీక్షిత్ రెడ్డి సువీక్షిత్ రెడ్డి అయినాడు. ఇప్పుడు ఈ సువీక్షిత్ రెడ్డికి అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాం. అలాగే డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మొత్తం నా కొలీగ్స్ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. సాంగ్స్ అన్నీ విన్నారు కదా, లిటరల్గా 90s బ్యాక్డ్రాప్ ఫిలిం. సాంగ్స్ కూడా అంతే అద్భుతంగా, చాలా అంటే వినసొంపుగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, సూతింగ్గా ఉంటుంది ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సీన్స్ కూడా. సో May 15th మా సినిమా రిలీజ్ అవుతుందండి దూరదర్శిని. డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఈ బిజీ సిటీ లైఫ్లో, ఈ గజిబిజి గందరగోళం లైఫ్లో ఒక 2 hours ప్రశాంతంగా అలా విలేజ్ బ్యాక్డ్రాప్లో, ఆ గోదావరి అంటే విలేజ్ అంటే అటు సైడ్ ఆంధ్ర సైడ్ వెళ్తే మనకి ఆ గోదావరి అవన్నీ ఎంత బాగుంటుందో, ఒక 2 hours మీరు చాలా మంచి లవ్ స్టోరీలో మునుగుతారండి. డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు. సో డెఫినెట్గా ప్లీజ్ మా సినిమాని సపోర్ట్ చేయండి. అంటే అందరూ అప్కమింగే ఉన్నాము, అంటే అందరూ డెబ్యూ హీరో అండ్ డెబ్యూ హీరోయిన్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు యాక్ట్ చేస్తారు. మీరు ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేస్తే బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ ఇంకా మంచి సినిమాలు తీస్తారు. సినిమా అనేది మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా సూతింగ్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఇంకా బోల్డ్ రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మీరు ఆదరిస్తేనే వస్తుంది. సో May 15th డెఫినెట్గా దూరదర్శిని వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో 2 hours అలా పల్లెటూరులో మునిగి తేలండి. థ్యాంక్ యూ. కరండి. విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ దూరదర్శిని. చాలా చాలా ప్రయత్నాలు, ఒడిదుడుకులు, ఏమంటారు, ఎత్తుపల్లాలు, చీకటి రాత్రులు, పగటి వెన్నెలలు, ఎన్నో మాటలు, ఎన్నో కబుర్లు చెప్పుకుని ఫైనల్గా మేము ముందుకు వస్తుంది దూరదర్శిని. ఇందులో ఎవరో చేతులు ఎత్తరు. నేను వేసిన క్వశ్చన్, ఈవెన్ మీడియా సోదరులు నాతో పాటు ఉన్నారు, వీళ్ళని కూడా, ఎంతమంది టీవీ యాంటీనాలు మీ ఇంటిలో టీవీ బాగా రావాలని తిప్పారు? ఒకసారి చేతులు ఎత్తరా? మీరు గ్రేట్ సార్, నిజంగా. యాంటీనాలు తిప్పుకున్నాం కదా, రేపు May 15th కూడా మీ మనసు అనే యాంటీనాని దూరదర్శన్ వైపు తిప్పండి. అదొక్కటే చాలు, నేను అదొకటే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మంచి సినిమా మళ్ళీ మేము ఎందుకు వస్తుంది. ఇందులో
ఖచ్చితంగా నేను ఎప్పుడూ నవ్వించే ప్రయత్నం చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా, లేకపోతే మావయ్యనో బావనో ఇంకోటి రకరకాల పాత్రల ద్వారా మిమ్మల్ని మెప్పించాను. ఈ దూరదర్శిని సినిమాలో మిలిటరీ మామూలుగా మీ గుండెకి మరింత దగ్గర అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు, మా సుక్క, నేనంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఒకే సీను ఈయనతో చేసినప్పుడు ఎలా ఉంది, ఇంకొకరితో చేసినప్పుడు ఎలా ఉందో నేను చూసా. అంత గొప్ప నటులు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సుక్కు గారు. అన్నగారు అంటాను, అన్నగారు విష్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి పాత్ర చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు, నాకు, ఈ వేదిక మీద ఉన్న ప్రతి నటుడికి, టెక్నీషియన్స్కి మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ మా డైరెక్టర్ గారు కార్తికేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ ఎప్పుడు నవ్విస్తాడు, సురేష్ ఎప్పుడు కొన్ని పంచులేస్తాడు అనే పాత్ర కాకుండా నన్ను వేరే కోణంలో చూసి నాకు మంచి క్యారెక్టర్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో మై బ్రదర్. అంటే డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఓటేసింది హీరోనే. తనే ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసి ఉంటే బాగుంటుందన్న, మీరు చేయాలన్న అన్నారు. ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు హీరో కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెన్త్ చాలా సీన్స్ చేశాను. చాలా మంచి యాక్ట్రెస్, అద్భుతంగా చేసింది. అక్కడ జుట్టు వేసుకున్నాడు చూడండి, ఎప్పుడు కటింగ్ వేసుకుంటాడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు నిన్ను గుండెలో చూడాలని ఉందరా అన్నట్టు. అని చాలా రోజుల నుంచి నాకు కోరిక చూడాలని. బాలరాజు ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ వీడు మా గోదావరి జిల్లాల గురించి చాలా బాగా మాట్లాడాడు. మేమందరం చాలా సరదాగా ఇష్టపడి చాలా సరదాగా చేసుకున్నాం సినిమాని. మన ఇంటి పెరుగన్నం లాంటి సినిమా. మనం బయట ఎన్ని బిర్యానీలు తిన్నా, ఎన్ని రకాల వంటలు తిన్నా, ఇంట్లో అమ్మకు కలిపి పెట్టే పెరుగన్నం ఎంత గొప్పదో అంత అందమైన సినిమా, అంత అద్భుతమైన సినిమా. ఖచ్చితంగా నేను చెప్పగలను మీడియా సోదరులందరికీ, మీ ఊరు వెళ్ళి మళ్ళీ వస్తారు, మళ్ళీ మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ లక్. ఎవరన్నా మర్చిపోతే థ్యాంక్ యూ. మర్చిపోయాను బాబోయ్, ఇవి చంపేది తర్వాత. లావణ్య నేను చాలా సినిమాలు గతంలో చేస్తున్నాం, కానీ ఈ సినిమాలో మీ ఇద్దరం పేరుగా చేస్తున్నాం. చాలా నేర్చుకున్నాను లావణ్య. అండ్ చాలా మంచి యాక్ట్రెస్. చాలా యాక్టింగ్ నేర్పించా. అవునండి. అదే ఫ్యూచర్లో ఈవిడ యాక్టింగ్ మీకు నా ద్వారా తెర మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇంకా మర్చిపోలేదు అన్న, మీరు కూడా. అండ్ ఈ సినిమాలో వదిలేండి, ఏమైనా రివీల్ చేస్తే అంటారు, కానీ చాలా ప్రధానమైన భూమికను పోషించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. మీరు కూడా అన్న థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. లేట్ అయింది, క్షమించాలి. నేను మీడియాలో పనిచేస్తున్నాను. ఎన్నోసార్లు పరుగులు ఎత్తే, ఎన్నోసార్లు గోడ దూకాను, బికాస్ ఇలాంటి ప్రెస్ మీట్ల కోసం. ఇవాళ ఏమైందంటే తెలుసు కదా, సీఎం గారి కోసమే దాదాపు గంట అవ్వాలన్నారు. అంటుండే వద్ది 2 గంటలు ఇక్కడే ఆగా. పక్కనే ఉన్న గోడ దూకడానికి దారి తెలియలేదు, లేట్గా వచ్చింది, క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరూ దీన్ని ఒక లవ్ స్టోరీగా చూస్తున్నారు, అలా కనిపిస్తుంది, కానీ ఇది ఒక చాయిస్. పేరెంట్స్ చాయిస్, సొసైటీ చాయిస్, పిల్లల చాయిస్. ఆ చాయిస్ పైన వెళ్ళే ఒక కథ ఇది. 90స్లో దూరదర్శిని ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం చిత్రలహరి కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు, ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు, కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, ఫ్రైడే ఆ ఈవినింగ్ చిత్రలహరి ప్రోగ్రాం కోసం వెయిట్ చేసి రావడం అనేది ఉంటుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో ప్రేమ కథలు చూస్తూ ఫస్ట్ లుక్, ఫస్ట్ చాయిస్, ఫస్ట్ లవ్ లాగా స్టార్ట్ అవుతుంది అక్కడ. దాని తర్వాత ఆ ప్రేమ కథలు పూర్తవుతాయా అవ్వవా అనేది ఒక ఇష్యూ. ఇందులో మాటలు, కథ, వీటన్నిటికన్నా కూడా ఒక ఎమోషన్ ఉంది. సో పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉన్న ఒక ఎమోషన్, దీన్ని మేము ప్యూర్గా బిలీవ్ చేసి దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. May 15th థియేటర్స్కి వస్తుంది. సో దాని తర్వాత డెసిషన్ చూసిన ప్రజలది. కానీ ఒకటి గట్టిగా చెప్పగలను, డెఫినెట్గా 90స్కి తీసుకెళ్ళి ఎవరో ఒకరిని గుర్తు చేస్తుంది. చూసిన ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని గుర్తు చేసే ఒక మూవీ ఇది.
సో వీలైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, పిల్లలు అందరూ హ్యాపీగా వెళ్ళి చూసేది. డెఫినెట్గా పేరెంట్స్ పిల్లలకు చూపించాల్సిన సినిమా, పిల్లలు పేరెంట్స్ని తీసుకెళ్ళి చూపించాల్సిన సినిమా ఇది. ఇందులో మా టీం అంతా చాలా కష్టపడి, చాలా రోజులు కష్టపడి ఫినిష్ చేసి తీసుకొచ్చారు. ఈ కథ నచ్చి మా హీరో సువీక్షిత్ తనే ప్రొడ్యూసర్గా తన ఫ్రెండ్ సర్కిల్ని క్లబ్ చేసుకొని తను కూడా ఒక ప్రొడ్యూసర్గా సో దీన్ని పూర్తి చేశారు. సో ఇప్పుడు ఈ చిన్న సినిమాని రిలీజ్ చేయడానికి ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా ఇది రిలీజ్ అవుతోంది. సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఈ ఒక చిన్న సినిమాని థియేటర్కి తీసుకురావడం ఎంత ఇబ్బందో ఇప్పుడు మీకు అందరికి తెలుసు. సో అలాంటి దీన్ని సపోర్ట్ చేసి తీసుకొస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. సో మీరందరూ మే 15న రిలీజ్ అవుతున్న మా సినిమాని చూసి ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ కాస్టింగ్ని మొత్తం అందరినీ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మా మూవీలో ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ అన్నీ సో మా ఆర్టిస్టులు అందరూ కూడా అద్భుతంగా చేశారు. ఎక్స్పెషల్లీ సురేష్ అన్న, లావణ్య గారు మిమ్మల్ని డెఫినెట్గా ఏడిపిస్తారు, నవ్విస్తారు. ఒక్కసారి మీ యొక్క రిలేషన్స్ని గుర్తు చేస్తారు. అలాగే సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఫస్ట్ మళ్ళీ కథ మొదలుకెళ్ళి దాన్ని ఆలోచింపచేసేలాగా క్లైమాక్స్ ఉంటుంది. మళ్ళీ ఆలోచిస్తారు, ఎలా మొదలైందో స్టోరీ, ఆ స్టోరీ గురించి ఆలోచిస్తారు. సో ఆ విధంగా ఇది ఉండబోతుంది. డెఫినెట్గా ఈ మూవీని మే 15న ఆదరించి మా అందరికీ విజయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్ మూవీ. అండ్ దూరదర్శని కలిపింది ఇద్దరిని, హరివాణినే కాదు మా టీం అందరినీ కలిపింది. ఇట్స్ మోర్ దెన్ లైక్ ఉమ్మడి కుటుంబం అంటారు కదా 90sలో ఉండేటట్టుగా, అలాగా ఉండింది. అండ్ ప్రతి ఒక్కరు దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సురేష్ గారు, లావణ్య గారు, యూనో కిట్టయ్య బాబాయ్, ఇప్పుడు మేము మళ్ళీ ఇంకొక మూవీ కూడా చేస్తున్నాం అందులో. బట్ ఆయన నాకు మామగారు అందులో, బట్ స్టిల్ నాకు బాబాయ్ అనే అలవాటు అయిపోయింది. మన సువీక్షిత్ గారు, బాలరాజు, అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ జర్నీ అండి. ఫ్రమ్ ద డే 1 ఇప్పటి వరకు మేమందరం ఇంత యూనిటీగా we have a lots of memories షూటింగ్లో అండ్ దాని తర్వాత కూడా ఇంత ప్రమోషన్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ మేము మీ ముందుకి ఈ 15th రాబోతున్నాం. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. మళ్ళీ 90s బ్యాక్డ్రాప్కి వెళ్ళినట్టు ఉంటుంది మా మూవీ. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వేసవి కాలంలో చాలా కూల్గా ఉండే మూవీ మాది. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు సువీక్షిత్ అండి. దూరదర్శిని అనే మూవీ ఇది ఒక మూవీ కాదండి. 2019 అక్టోబర్ 10వ తారీఖు అరుణాచలం వెళ్ళామండి. నేను, నారాయణ రెడ్డి గారు ఇట్లా అరుణాచలం వెళ్ళామండి. ఇది ఒక యథార్థ సంఘటన అండి. ఇది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తుంటాం కదండి అందరం. అక్కడికి వెళ్తే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చోట కాళ్ళు నొప్పులు వస్తుంటే ఒక చోట కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. భిక్షాటన చేసుకుంటున్న పెద్ద మనిషి కూర్చోంటే ఏదో మాటలు కలుపుతూ మా నారాయణ రెడ్డి గారు ఆయనతో కొంచెం మాటలు కలిపాడు. మాటలు కలిపితే ఆ కథనే దూరదర్శినిగా చేసాం. ఏంటి అంటే రామాంజనేయులు అంట ఆయన పేరు, కూర్చొని మాట్లాడుతుంటే కథ చెప్పాడండి. ఆయన మీన్స్ ఆయన స్టోరీ చెప్పాడు. ఎందుకయ్యా ఇలా ఇక్కడికి వచ్చావు అని అంటే సో అని చెప్పి దూరదర్శిని చెప్పాడు. ఈ దూరదర్శిని చెప్పాడు అని అంటే ఆయన భిక్షాటన చేసుకుంటూ అరుణాచలంలో అడుక్కుంటున్నాడు. ఒక మెంటల్గా బిహేవ్. ఎందుకయ్యానంటే నా కొడుకు వల్ల ఇలా అయ్యాను అని చెప్పుకొచ్చాడు. కొడుకు అంటే ఎవరంటే ఈ సినిమాలో ఉన్న హీరో హరి, ఆ హీరో వల్ల అతను అయ్యాడు అని అనేది అంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ సినిమా చూసిన తర్వాత వంశీ నందిపాటి గారు,
అండ్ అశోక్ బన్రెడ్డి గారు ఇద్దరు ఈ సినిమాని సపోర్ట్ చేసి మీ వెనక మేము ఉంటామని చెప్పి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నారండి, వంశీ నందిపాటి గారు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇది ఒక యథార్థ సంఘటనతో తీసిన సినిమా అండి. ఇంకొకటి అండి, సినిమా రిలీజ్ రోజు టికెట్తో పాటు ఒక కర్చీఫ్ కూడా 100% ఫ్రీగా ఇస్తున్నాం సార్. ఎందుకు చెప్పనా, ఈ సినిమా చూసిన తర్వాత ఏడ్చుకోకుండా బయటికి వచ్చిన వారికి వచ్చి ఈ సినిమా చూశాను నేను, నాకు అంత ఏం అనిపించలేదు, నేను ఏడవలేదు ఈ సినిమా అని గుండెల మీద చెయ్యేసుకొని తను ఎవరైనా చెబితే వాళ్ళకి లైఫ్ సెటిల్ నేను చేస్తానండి. ఎందుకు చెప్పనా, ఏడవకుండా ఎవరు రారు. మీరు కిందాక అడగచ్చు, నాన్న అడుక్కు తినడం ఏంటి, నాన్న ఆ అరుణాచలంలో పిచ్చోడుగా తిరగడం ఏంటి అని అంటే, కొడుకు ఏమయ్యాడు, ఈ నాన్న ఇక్కడ ఎందుకు వచ్చాడు, కలిపింది దూరదర్శిని, దీనికి లింక్ ఏంటి అనేదే ఈ సినిమా. దూరదర్శిని ఎట్లా కలిపిద్ది వాళ్ళిద్దరిని కలిస్తే నాన్న ఎందుకు భిక్షాటన చేసుకుంటున్నాడు, ఎవరు హీరో నాన్న ఎలా భిక్షాటన చేసుకుంటున్నాడు చెప్పకూడదు డైరెక్టర్ గారు, కానీ కొన్ని సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదన్నట్టు ఒక 90s స్టోరీ చూపిస్తూనే మీకు ఉన్న ఇన్సిడెంట్ జరిగిన, నాకు మాట్లాడడానికి ఎక్కువ రాలేదండి, కానీ ఆ మాట్లాడాలన్నా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది. ఆ పెద్ద ఆయన నేను పక్కన కూర్చొని నారాయణ రెడ్డి గారు వివరంగా అడుగుతుంటే, ఆయన చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇప్పటికి కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఏ తండ్రి ఏ కొడుకు ఏ విధంగా ఉన్నారు, కానీ అలా అని చెప్పి హరి చెడ్డోడు కాదండి, ఇందులో మంచోడు. ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందో దానివల్ల దాని ఆధారంగా తీసుకొని చూసాం. ఇది నేనేం చెప్పలేదండి. మే 15వ తారీఖు సినిమా చూడండి, 16వ తారీఖు మనం కూర్చుందాం. నేను మాట్లాడిన మాటలకి, నా కన్నీటి విలువకి ఆ సినిమా ఏంటో అర్థం చెప్తుందండి. ఒక్కసారి మీరు చూడండి, ఆ సినిమా చూసిన తర్వాత చెప్పండి. రామాంజనేయులోనే ఆయన ఫాదర్ నేమ్ ఒక్కసారి చూసిన తర్వాత మీరు చెప్పండి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే ఒక కథ కాదు ఇది, యాక్చువల్ జరిగిన కథ గురించే చేశారు. కొడుకు వల్ల ఎవరైనా లవ్ చేస్తే అబ్బాయి పిచ్చోడైపోయారు, చనిపోయారు, ఇంకొకటి అయ్యారు అనేది తెలుస్తుంది. కానీ కొడుకు లవ్ వల్ల తల్లిదండ్రులు ఎలా అయ్యారు అనే దాన్ని బట్టి ఈ దూరదర్శిని అండి. వీళ్ళిద్దరిని ఆ దూరదర్శిని ఎలా కలిపింది అనేది ఒక సినిమా. ఇంకొకటి, ప్రతి ఒక్క టికెట్కి ఒక ఖర్చు ఫ్రీ అండి థియేటర్లో. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టింటి పట్టు చీరలు కట్టడము, చీరలు పంచడము ఏదో అన్నాడు. అలాగే ఖర్చు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నామంటే, ఏడవకుండా ఈ సినిమాలో రారు, 100% రారు, ఏడ్చే వస్తారు. నేను ఈ సినిమా చూశాను, నాకేం అనిపించలేదు, నేను ఏడవలేదు అనే ఒక్క మాట ఎవరైనా వచ్చి చెబితే వాళ్ళ లైఫ్ సెటిల్ నేను చేస్తాను, 100% నేను చేస్తా. నా ఆస్తి అమ్మైనా వాళ్ళ లైఫ్ సెటిల్ నేను చేస్తా. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు చూడండి, చూసిన తర్వాతనే చెప్పండి, అరే వీడు చెప్పింది 100% కరెక్టు, గుండెల మీద చేసుకొని చెప్పాలి. అది కూడా నాకు ఏడుపు రాలేదు అని అలా చెప్తున్నా. ఒక్కసారి మీరు చూసిన తర్వాత 16వ తారీఖు కలుద్దాం. 15వ తారీఖు సినిమా రిలీజు, మే 15 సినిమా రిలీజు, 16వ తారీఖు కలుద్దాం సార్. ఇది సినిమా కథ కాదు సార్, ఒక యథార్థ సంఘటనతో తీసిన సినిమా. ఇది కథ కాదు, 100% కథ కాదు. టీవీకి నాన్నకి కొడుకు ఎలా జరిగిందో అనేది కథ సార్. సారీ అండి, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టి మీకు ఏదైనా ఉంటే డైరెక్టర్ గారు కొంచెం చెప్పేశాను, కానీ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.